జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో సమీక్షా సమావేశం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాత సస్పెండ్, నిర్లక్ష్యపు సమాధానంపై రాయ్కల్ ఎంఆర్ఓకు షోకాజ్ నోటీసులు. జిల్లాలో ధరణిలో జరిగిన అవకతవకలపై అధికారులపై చర్యలు ఉంటాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించం. ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లిస్తాం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో ఎలాంటి సిఫార్సులు ఉండవు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. మా ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే కాగితాలకు పరిమితం కాకుండా 2 విడతల్లో 8 లక్షల ఇండ్లిచ్చాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్న సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాము. పార్లమెంటు సభ్యులు గాని, మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు ఆనాడు ఎన్నికల ముందు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న ప్రాట ప్రకారం బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న చట్టాలని క్రోడీకరించి మంచి అంశాలను చేర్చి సరళీకృతంగా, పారదర్శకంగా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా ఆనాటి ధరణికి సంబంధించిన కొంతమంది ప్రబుద్ధులు, ఆ ధరణిని ఏర్పాటు చేసిన దాంట్లో పాలు పంచుకున్న ఆనాటి ప్రభుత్వ నాయకులు దీంట్లో కూడా అప్పుడప్పుడు ఈ భూభారత్లో కూడా చొరబడే కార్యక్రమాన్ని చేపడితే దానికి ఈ మధ్యనే సిట్ వేశారు. నిజాయితీ అయిన ఆఫీసర్ని దానికి వేసి దాని పని అది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన బేసికల్గా కొన్ని అంశాలని ఇవ్వబోతుంది. అది రాష్ట్ర ప్రజల ముందు పెట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో ప్రజలు కోరుకునే చర్యలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇళ్ళు పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా, ఇళ్ళు అంటే 4 ఇటుకలు పెట్టకుండా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, గౌరవంగా, గర్వంగా కాలరెత్తుకొని తిరిగే విధంగా, ఆర్థికంగా సహకరించకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ళు, రమారమి 7 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఆనాటి ప్రభుత్వం లాగా కాగితానికే పరిమితం కాకుండా ఎన్నికల ముందే ఇల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి 2 విడతల్లో ఇళ్ళు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు రూరల్లో, కోర్ హైదరాబాద్ ప్రాంతంలో 7 లక్షల ఇళ్ళు రూరల్ ప్రాంతంలో, కోర్ అర్బన్ హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు, 8 లక్షల ఇళ్ళు ఇప్పటి వరకు 2 విడతల్లో శాంక్షన్ చేశాం.